Hi students, welcome to Harshit Institute. Today's current affairs. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశం కూడంకుళం అణు విద్యుత్ ప్లాంట్ ఒప్పందంపై ఏ దేశంతో సంతకం చేసింది? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి ఇటలీ, ఆప్షన్ డి రష్యా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రష్యా. తమిళనాడులో కూడంకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో ఉంది. ఈ ప్లాంట్ కోసం ఇటీవల భారత్ రష్యాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. రష్యా పర్యటన సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రసాద్ దీనిపై సంతకం చేశారు. రష్యా సహకారంతో కూడంకుళం అణు విద్యుత్ ప్లాంట్ను నిర్మిస్తున్నారు. ఈ ప్లాంట్ నిర్మాణం 2002లో ప్రారంభమైంది. దీని మొదటి యూనిట్ 2016 సంవత్సరంలో ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ ప్లాంట్ కింద మొత్తం 6 యూనిట్లు నిర్మించాల్సి ఉంది. మొత్తం 6 యూనిట్లతో ఈ ప్లాంట్ మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 6000 మెగావాట్లు. కూడంకుళం అణు విద్యుత్ ప్లాంట్లోని మొత్తం 6 యూనిట్లు 2027లో ప్రారంభించబడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవలి బిస్లెరీ తన మొదటి ప్రపంచ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది? ఆప్షన్ ఏ హర్మన్ ప్రీత్ కౌర్, ఆప్షన్ బి విరాట్ కోహ్లీ, ఆప్షన్ సి దీపికా పదుకునే, ఆప్షన్ డి నీరజ్ చోప్రా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి దీపికా పదుకునే. నెక్స్ట్ క్వశ్చన్, సలాం బాంబే ఫౌండేషన్కు ఆరోగ్య అంబాసిడర్గా ఇటీవల ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ ఏ దీపికా పదుకునే, ఆప్షన్ బి అమృత రాయ్ చంద్, ఆప్షన్ సి అలియా భట్, ఆప్షన్ డి పంకజ్ త్రిపాఠి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమృత రాయ్ చంద్. సెలబ్రిటీ చెఫ్ అమృత రాయ్ చంద్ సలాం బాంబే ఫౌండేషన్ యొక్క ప్రివెంటివ్ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంకు ఆరోగ్య అంబాసిడర్గా ఉన్నారు. సరైన పోషకాహారం మరియు ఫిట్నెస్ యొక్క ప్రాముఖ్యత గురించి కౌమార దశలో ఉన్న వారికి అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రాంతో కలిసి పనిచేస్తున్నారు. సలాం బాంబే ఫౌండేషన్ అనేది ముంబైలోని మురికివాడల్లో పెరుగుతున్న 12-17 ఏళ్ల వయసు ఉన్నవారితో కలిసి పనిచేసే ఫౌండేషన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ మొదటి ఏఐసిటీగా ఏ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు? ఆప్షన్ ఏ లక్నో, ఆప్షన్ బి జైపూర్, ఆప్షన్ సి చెన్నై, ఆప్షన్ డి కోల్కతా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లక్నో. నవాబుల్ నగరంగా పేరొందిన లక్నో నగరం భారతదేశపు తొలి ఏఐసిటీగా అభివృద్ధి చెందుతుంది. నోయిడా ఇప్పటికే ఐటీ హబ్గా ఉద్భవించింది. అదే లైన్లో ఇప్పుడు లక్నో వంటి టైర్ 2 నగరాలు కూడా ఐటీ హబ్లుగా అభివృద్ధి చేయబడుతున్నాయి. గ్రాండ్ ఫ్రియూ రీసెర్చ్ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో గ్లోబల్ ఏఐ మార్కెట్ పరిమాణం $137 బిలియన్ అంచనా వేయబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో ఉన్న ఏ జలసంధిని అరబిక్లో గేట్ ఆఫ్ టీయర్స్ అని కూడా పిలుస్తారు? ఆప్షన్ ఏ బాబ్ అల్ మండేబ్, ఆప్షన్ బి హార్ముజ్ జలసంధి, ఆప్షన్ సి బాస్ స్ట్రైట్, ఆప్షన్ డి జోహార్ జలసంధి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బాబ్ అల్ మండేబ్. బాబ్ అల్ మండేబ్ జలసంధిని అరబిక్లో గేట్ ఆఫ్ టీయర్స్ అని కూడా అంటారు. ఇది ఎర్ర సముద్రం మరియు సూయజ్ కాలువ ద్వారా మధ్యధరా సముద్రం మరియు హిందూ మహాసముద్రాన్ని కలుపుతుంది. ఇది అరేబియా ద్వీపకల్పం నుండి ఆఫ్రికాను వేరు చేస్తుంది. ఎర్ర సముద్రం గుండా వెళ్తున్న ట్యాంకర్లపై హౌతీల దాడుల కారణంగా ఇరుకైన జలసంధి అయిన బాబ్ అల్ మండేబ్ వ్యూహాత్మక చౌక్ పాయింట్గా మారింది. నెక్స్ట్ క్వశ్చన్, న్యూజిలాండ్లోని ఏ రాష్ట్రంలో భారతదేశం కాన్సులేట్ జనరల్ను ఏర్పాటు చేస్తుంది? ఆప్షన్ ఏ ఆక్లాండ్, ఆప్షన్ బి వెల్లింగ్టన్, ఆప్షన్ సి నెల్సన్, ఆప్షన్ డి ఒటాగో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆక్లాండ్. ఆక్లాండ్లో కాన్సులేట్ జనరల్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కాన్సులేట్ జనరల్ 1 సంవత్సరంలో పూర్తయి పనిచేయడం ప్రారంభిస్తుంది. భారతదేశానికి ప్రస్తుతం ఆక్లాండ్లో కాన్సులేట్ ఉంది. కాన్సులేట్ జనరల్ ప్రారంభంతో కాన్సులేట్ జనరల్ నియామకానికి మార్గం సుగమం అవుతుంది. ఈ పోస్టుకు ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారిని నియమించారు. న్యూజిలాండ్లో దాదాపు 2.5 లక్షల మంది భారతీయ సంతతికి చెందిన వారు నివసిస్తున్నారు. వీరిలో 1.7 లక్షల మంది ఆక్లాండ్లో నివసిస్తున్నారు. ఆక్లాండ్ న్యూజిలాండ్లో అతిపెద్ద నగరం. న్యూజిలాండ్లోని భారత హై కమిషన్ న్యూజిలాండ్ రాజధాని అయిన వెల్లింగ్టన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రసార భారతితో ఏ దేశ రేడియో టెలివిజన్ల మధ్య జరిగిన ఒప్పందాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది? ఆప్షన్ ఏ సింగపూర్, ఆప్షన్ బి మలేషియా, ఆప్షన్ సి శ్రీలంక,
ఆప్షన్ డి బంగ్లాదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మలేషియా. ప్రసార భారతి మరియు మలేషియా రేడియో టెలివిజన్ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని డిసెంబర్ 2023లో కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ ఒప్పందం నవంబర్ 2023లో సంతకం చేయబడింది. రెండు దేశాల మధ్య సంస్కృతి, విద్య, సైన్స్, టెక్నాలజీ, క్రీడలు, వార్తలు మరియు ఇతర రంగాల్లో కార్యక్రమాలను పరస్పరం మార్చుకోవడం ఈ ఒప్పందం యొక్క లక్ష్యం. 1997లో ప్రసార భారతి ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్టు విడుదలైంది. ఈ నివేదిక ప్రకారం MNREGAలో మహిళల భాగస్వామ్యం ఎంత శాతానికి పెరిగింది? ఆప్షన్ ఏ 55%, ఆప్షన్ బి 59.25%, ఆప్షన్ సి 56.75%, ఆప్షన్ డి 54.85%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 59.25%. MNREGAలో మహిళల భాగస్వామ్యం 59.25% గత 10 ఏళ్లలో అత్యధికం. 2022-23 సంవత్సరంలో MNREGAలో మహిళల భాగస్వామ్య రేటు 57.47%. అయితే 2021-22 సంవత్సరంలో ఈ భాగస్వామ్యం 54.82గా ఉంది. MNREGAలో అత్యధికంగా మహిళలు పాల్గొనే రాష్ట్రం కేరళ. కేరళలో MNREGAలో మహిళల భాగస్వామ్యం 89%. 86% మహిళల భాగస్వామ్యంతో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. ఉత్తర భారత రాష్ట్రాల్లో MNREGAలో మహిళల భాగస్వామ్యం 40% కంటే తక్కువగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో అత్యధిక శాతం క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్లు ఏ రాష్ట్రంలో ఉన్నారు? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి ఢిల్లీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఢిల్లీ. ఇటీవల దేశ క్రిప్టో కరెన్సీ పెట్టుబడి గణాంకాలు విడుదలయ్యాయి. ఈ లెక్కల ప్రకారం దేశంలోనే ఢిల్లీలో అత్యధిక శాతం క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్లు ఉన్నారు. మొత్తం క్రిప్టో కరెన్సీ పెట్టుబడులలో ఢిల్లీ వాటా 8.8% ఉంది. దేశంలోనే మొత్తం క్రిప్టో కరెన్సీ పెట్టుబడులు ఢిల్లీ, బెంగళూరు మరియు ముంబైల వాటా 20%. భారతీయ క్రిప్టో పెట్టుబడిదారులలో 75% మంది 18 నుండి 35 ఏళ్ల వయసులో ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. కోటక్ మహీంద్రా బ్యాంక్ పార్ట్ టైం చైర్మన్గా RBI ఇటీవల ఎవరిని ఆమోదించింది? ఆప్షన్ ఏ రాకేష్ శర్మ, ఆప్షన్ బి ఉదయ్ కోటక్, ఆప్షన్ సి ఆనంద్ మహీంద్రా, ఆప్షన్ డి సిఎస్ రాజన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సిఎస్ రాజన్. కోటక్ మహీంద్రా బ్యాంక్ పార్ట్ టైం చైర్మన్గా సిఎస్ రాజన్ నియామకాన్ని RBI ఆమోదించింది. అతని 2 ఏళ్ల పదవీ కాలం జనవరి 1, 2024 నుండి ప్రారంభమవుతుంది. థ్యాంక్ యూ.